సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం హామీలు ఎలా ఉన్నాయి? ఈ పథకాలు తల్లికి వందనం కానివ్వండి, గతంలో వచ్చిన గ్యాస్ సిలిండర్లని, ఈ విధానాలు ఎలా ఉన్నాయి? పెన్షన్ కానివ్వండి, ఎవరికైనా వస్తున్నాయా? ఏది మా పిల్లోడు కాలేజీ, పిల్ల స్కూలు, పిల్ల థర్డ్ క్లాస్ ఇద్దరికి పడల. గ్యాస్ బండ్ డబ్బా పడల, ఏమీ పడల. మరి ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళకి ఏదీ లేదు. మా అత్తగారికి మా మామగారు చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది, ఇంత మటుకి కొత్త పింఛని రాలేదు. మరి ఏం చేస్తున్నాం? నిన్నగా మొన్న చనిపోయిన వాళ్ళకైతే ఎమ్మటే ఇస్తుంది. మరి ఈ సంవత్సరంన్నర పింఛని ఎప్పుడు ఇస్తారు? మరి దానికి ఒంటరి మహిళ, వితంతు మహిళ పెన్షన్లు ఇవ్వాలి, మీరు అన్నట్టుగా ఇద్దరికి ఇవ్వాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకరు రీఇంబర్స్మెంట్ ఇవ్వాలి ఫీజు, ఇంకొకరికి ఏమో తల్లికి వందనం కింద ఇవ్వాలి. మరి ఎందుకు అమలు చేయలేదంటున్నారు? ఏదైనా సచివాలయంలో అసలు చెప్తున్నారా సమాధానం? వెళ్తే పేపర్ రాసుకున్నందుకు 20 రూపాయలు తీసుకున్నాడు, కానీ వెళ్తే రెస్పాన్స్ లేదు. రోజు రేపురా అని రోజు తిరుగుతున్నా నేను. 262 సచివాలయం రోజు తిప్పుతున్నాడు, కానీ నాకు ఏ సమాధానం చెప్పట్లేదు ఆయన. పిల్లలిద్దరికీ పడలేదు. మాజీ ప్రభుత్వాలు ఎలా ఉంది మేడం? అప్పుడేమన్నా వర్కౌట్ అయినాయా? పర్లేదు, అప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు అసలు ఈ సంవత్సరం మరీ దారుణంగా అయిపోయింది. పిల్లలకి పడలేదు, ఎక్కడ సీట్లు దొరకట్లేదు. దొరికితేనేమో సీట్ ఇప్పుడు పిల్లడు కాలేజీ అంటున్నారు, 1,00,000 రూపాయలు అన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? లేనోడికి. ఉన్నోడంటే కట్టుకుంటాడు, మా అలాంటి వాడికి ఎక్కడి నుంచి వస్తాయి అసలు అవి? చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చెప్పారు, ఆయన అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజమేనా? ఆయన గ్రామీణాభివృద్ధి అన్నారు, ఇంకా మిగతా శాఖలు చెప్పారు. మరి ఆయన సైలెంట్గా ఉంటున్నారు. సభల్లో మటుకు జగన్ రానివ్వని తప్ప ఏం జరుగుతుంది? పథకాలు అమలవుతున్నాయి. పథకాలు ఏం అమలవుతుంది? వచ్చినట్టుకు వస్తున్నాయి, రానోడికి లేదు. అదివరకైతే పర్వాలేదు అనిపిస్తుంది దీనికన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్టోర్ బియ్యం అంటున్నారు, అవి ఇచ్చే ఏం బాగుంటుంది? అమ్ముకున్నాడు అక్కడే అమ్ముకుంటున్నాడు. అదేదో మంచి బియ్యం ఇవ్వచ్చు కదా పోనీ. అదేదో మంచి బియ్యం ఇస్తే ప్రజలకు ఉపయోగపడింది కదా. స్టోర్లో బియ్యం ఇవ్వడం వల్ల కేజీకి 280 గ్రాములు కటింగ్లు పోతున్నాయి. ఇదైతే కాటా ట్యాంపరింగ్ అని చెప్పి మాజీ ప్రభుత్వ నాయకులు అంటారు. పేరు నాని గారు గారు, అంబటి రాంబాబు గారు. ఈ విధానం బాగుంది. గతంలో ఎండియూ వ్యాన్స్ వచ్చి ఇచ్చాయి కదా, అప్పుడు బాగుంది. అప్పుడంటే ఒక్కరోజు ఇంటికాడ ఉంటే ఉండకపోతుంది, దొరికినప్పుడు దొరుకుతాయి. ఇప్పుడు స్టోర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు మోసమే జరుగుతుంది, కానీ న్యాయం ఎక్కడ జరుగుతుంది అసలు? 20 కేజీలకి 1 కేజీ తక్కువే వస్తున్నాయి. అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. మంచి బియ్యం అట్లా అదేదో మంచి బియ్యమే ఇవ్వచ్చు కదా. మరి ఏంటంటే కరెంట్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెడతారంట, మీకు సమ్మతమేనా? మళ్ళీ రీఛార్జ్ ప్లాన్లు అంటున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లులతో సతమతం అవుతున్న సామాన్యుడికి మళ్ళీ స్మార్ట్ మీటర్, దానికి 9,000 ఖర్చు అవుతుందంట. ఈ కరెంటు బిల్లుతో కట్టించుకుంటారంట. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యాపార సముదాయాలకు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. గృహోపకరణాలు కూడా ఇన్స్టాలేషన్ చేస్తే అట్లాగా మరి ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా డబ్బులే మాకు పెడుతున్నారు. మా మీద పొన్నేస్తున్నారు కదా. కూరగాయల దగ్గర నుంచి, కరెంటు బిల్లు దగ్గర నుంచి. 4 నెలల నుంచి కరెంటు బిల్లు ఒక మాదిరిగా అదివరకు 200-300 వచ్చేది, ఇప్పుడు 900-800 వస్తుంది. మీరు ఇచ్చే అన్నీ కాదు కూడా మా మీద పడి ప్రజల మీద పడ్డాయే. మా డబ్బులే మాకు ఇస్తున్నారు, కానీ మీ నుంచి ఖాతా తీసి మాకేమి ఇవ్వట్లా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15, తర్వాత ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వాలి. మరి ఈ డబ్బులన్నీ ఎటేస్తున్నారు? సంక్షేమం ఏదో అరకొరగా చెప్తున్నారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేరంటున్నారు కదా సచివాలయాలు. అక్కడ కూడా సచివాలయంలో ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండట్లా, తీసుకోవట్లేదు. ఫ్రీ బస్సు వద్దు. ఫ్రీ బస్సు వస్తే ఎవరికి? కాలేజీ పిల్లలకి రేపు ఇబ్బంది అయిపోయింది బాగా. పనికెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు, టయానికి రావచ్చు రావద్దు. ఆ బస్సు కోసం కొట్టుకొని నానా ఇబ్బందులు పడతాం. ఆ ఉచిత బస్సులు అనేది వద్దు అసలు. మాకు ఉచిత బస్సులు అనేది మాకు అక్కర్లేదు. రేపు కాలేజీకి పిల్లలు వెళ్ళాలంటే, ఆడపిల్లలు కానీ డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు మేము చాలా ఇబ్బంది పడతాం. టయానికి దొరకపోవచ్చు. వచ్చిన బస్సే ఏదో ఫ్రీగా వస్తుందని ఒకరి మీద ఒకరు తన్నుకోవడం అయిపోయింది. ఎంతమంది దెబ్బలు తింటారో, ఎంతమందికి ఇది అవుతుందో. ఈ ఫ్రీ బస్సు ఎక్కితే రేపు తర్వాత హాస్పిటల్ బిల్లు బాగా పెరిగింది మాకు. అది పరిపాలన అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వం పైన బీజేపీతో ఈసారి గట్టిగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? పథకాలు ఏమైనా లేట్ అవుతున్నాయా? ఈ సంక్షేమంలో కూడా అన్నీ అరకొరగా ఉన్నాయా, కంప్లీట్గా అందినట్టు ఉన్నాయా? ఖచ్చితంగా తల్లికి వందనం ఎలా? తల్లికి వందనం అయితే మా పిల్లలిద్దరికీ పడినాయి, బాగానే ఉంది, ఇద్దరికీ వచ్చినాయి. మిగతా పథకాలు అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, అవి కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మేడం, గతంలో వాలంటీర్స్ అందించేవాళ్ళు ఇప్పుడు లేరు, కానీ ఇబ్బందిగా ఉందా? పర్లేదా లేకపోయినా? స్టోర్ దగ్గర అయితే ఇబ్బందిగానే ఉంది. వాలంటరీ అయితే అదైతే ఇంటికి వచ్చి స్టోర్ ఇచ్చేది, అప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈ రేషన్ కూడా మళ్ళీ అక్కడ సర్వర్లు కానివ్వండి, ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ అవ్వకపోవడం ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఈ స్టోర్లో బియ్యం తీసుకోవడం అనేది గతంలో పాత పద్ధతి కదా. మళ్ళీ అప్పటి నుంచి ఇస్తున్న వాళ్ళే కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. ఫింగర్ ప్రింట్స్ కానీ అవన్నీ కానీ ఏం ఇబ్బంది లేదు, త్వరగానే జరుగుతున్నాయి అన్నీ. ఎలా ఉంది మేడం డెవలప్మెంట్? ఎలా ఉంది? కొంచెం స్లోగా జరుగుతుందని చాలా మంది అంటున్నారు, కానీ ఖచ్చితంగా చేసి తీరుతాం అంటున్నారు కదా. ఏమో చూడాలి కదా, 1 ఇయరే కదా అయ్యింది. ఎలా ఉంది మేడం? స్కూల్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ చూసుకున్నట్లయితే? గతంలో ఏంటంటే ఈ టైప్స్ బైజూస్ కంటెంట్ ఇదంతా ఉండేది అప్డేటెడ్గా, మరి ఇప్పుడు ఏముంది అంటే ఈ ప్రభుత్వ స్కూల్స్ కూడా కొంచెం అప్డేటెడ్గా ఉన్నాయి. అది గవర్నమెంట్ గురించి అయితే నాకైతే తెలియదు. మా పిల్లలిద్దరూ ప్రైవేట్ స్కూల్. గవర్నమెంట్ మారిన తర్వాత అయితే గవర్నమెంట్ స్కూల్లో అంత బెనిఫిట్స్ ఏమీ లేవంటున్నారు. లాస్ట్ ప్రీవియస్సే చాలా బాగుంది అంటున్నారు, నేను విన్న దాని ప్రకారం అయితే. అది
ఎలా ఉంది మేడం? ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా ఒక పక్క, ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా కొద్దిగా చేస్తున్నారు. ఒక 15 ఏళ్ళు పొత్తులో ఉంటాము, ఈ డెవలప్మెంట్ అమరావతి ఫోకస్ అంటున్నారు కదా ఎక్కువ. ఇంకా 4 years ఉంది కదా, చూడాలి. మీ అభిప్రాయం ప్రకారం గతం కంటే ఇప్పుడు బాగుందా, గతం బాగుందా? అలా ఏం లేదు, చూడాలి కదా, 1 year కదా అయ్యింది. అంతే. ఓకే మేడం అండి, సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఈ గడప గడపకి ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ పథకాల గురించి కొంతమంది ఏంటంటే పథకాలు రాలేదు, ఆయన ఉంతాడు బాగా వచ్చాయి, ఇప్పుడు ఏం మాకు సరిగ్గా రావట్లేదని గోలేడుతున్నారు, అంతే తప్ప ఇంకేం లేదు. సార్ చూసుకుంటే ఒక సంవత్సర పరిపాలన అయింది, మళ్ళీ స్మార్ట్ మీటర్లు అంటున్నారు కొత్తగా. ఈ రీఛార్జ్ విధానం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది? ఎంతమందికి తెలుసు? చాలామంది బయట ఉద్యోగాల్లో ఉంటారు, ఇంటికాడలు చాలామంది తెలియదు. మనం ఏదో ఎమరపాట్లో ఉంటే పెనాల్టీ వేసైనా కడతాం, కానీ ఈ రీఛార్జ్ విధానం అంటే ఎలాగ సడన్గా పవర్ కట్ అయితే ఇబ్బందే కదా. మళ్ళీ పవర్ కట్ అయితే ఇబ్బంది కదా ఎవరికైనా. మరి అందులో సబ్సిడీ ఏమి ఇవ్వట్లేదు, 9,000 అంట మీటరు. అది మళ్ళీ ఇప్పుడు వచ్చే కరెంటు బిల్తో పాటు కట్టాలంటున్నారు, మంత్లీ ఎంత అని. ఎలా ఉండదు ఈ విధానం? ఎందుకు ఆల్రెడీ మీటర్లు వర్కింగ్లోనే ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొత్త విధానం? ఇప్పుడు అంటే కరెంటు మీటర్లకి అందరికీ డబ్బులు మీటర్లు కూడా ఎక్కువే పెడుతున్నాయి. ఒక ఇల్లు ఒకడు ఓడుకునే వాడికి కూడా 500 600 బిల్లు వస్తున్నాయి. కరెంటు బిల్లు అయితే మీటర్లు తగ్గిస్తామంటారు, అది అంటారు ఇది అంటారు, ఏమీ తగ్గట్లేదు. ఏ ప్రభుత్వం కూడా ఇలాగే ఉంది. వీళ్ళు అడిగితే ఏమంటున్నారంటే పాత బకాయిలు అవన్నీ ఇప్పుడు కట్టాలి అని అంటున్నారు. మీటర్లు రీడింగ్లు తీసి వాళ్ళు వస్తారా ఏంటంటే ఇంట్లో ఒకళ్ళు కూడా ఉండరండి, 500 600 కరెంట్ బిల్లు వస్తుంది అనేసి అంటే, లేదమ్మా ఇది ఎప్పుడో పాత బిల్లు అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి, మీకు ఏమైనా అవసరం అయితే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి వెళ్ళి అని అడుగుతున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు వచ్చేది మా ప్రభుత్వమే, నెక్స్ట్ కూడా 15 ఏళ్ళు కూటమిలో ఉంటాము, జగన్ గారు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇటు పేరు నాని గారు, ఇటు అంబటి రాంబాబు గారు, మీరెవరు చెప్పడానికి? జనాభిప్రాయం కదా అది. అంతే కదా, అది ఎవరైనా జనాలు ఎటు మద్దతు ఉంటే అటే పెడతారు తప్ప, కానీ నువ్వు నేనే అనుకోలేం కదా. అప్పటికి ఎవరికి ఇదైతే వాళ్ళదే ప్రభుత్వం. బుక్తో ఎరి పరిపాలన అని మొన్న మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకంటే ఇదే ఎక్కువ శాతం ఉంది. ఆ రైస్ పట్టుకున్నారు, అసలు ఎవరో దొరికారో కూడా తెలియదు, ఏదైతే సీజ్ ద షిప్ అన్నారు కదా, దాని గురించి మాట్లాడడానికి ఏముందండి. ఎవరైనా ఎవరు నోటుకొస్తే అదే పోతారు. ఎవరైనా నోటుకొచ్చిందల్లా అయిపోదు కదా ఏదైనా. సినిమా డైలాగులు సినిమా వరకే అంటున్నారు కదా ఆయన కూడా, పవన్ కళ్యాణ్ గారు ఈ మార్కాపురం సభలో కూడా మాట్లాడారు మొన్న. ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క విధానాలు నచ్చక మాట్లాడటం అంటారా, నిజంగా అభివృద్ధి వైపు ఉంటుంది? ఎవరు పార్టీ వస్తే వాళ్ళే మాట్లాడతారండి. అదైనా నాకు ఇష్టమైన పార్టీ ఉందనుకో అటు మాట్లాడతా, నీకు ఇష్టమైన పార్టీ ఉందనుకో ఇటు మాట్లాడతా, అంతవరకు. ఉద్యోగులు కూడా డిఎల్ బకాయిలు ఇంకా చెల్లించలేదు, మళ్ళీ కలెక్టర్లు ఐపీఎస్లు కూడా బదిలీల మీద వెళ్ళిపోతున్నారు, చూసే ఉంటారు మొన్న నిన్న కూడా అదే హడావుడి. ఎందుకంటే సంవత్సర కాలంలో ఉద్యోగం చేయడం కంటే ఖాళీకి వచ్చి కూర్చోవడం ఎక్కువ అవుతుంది. ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు కలెక్టరేట్ ఆఫీసులో కూర్చోమంటున్నారంట, పొద్దున్నే 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు. సో ఇక్కడ ఇలా ఉద్యోగాలకు వెళ్తలేదు అంటున్నారు. ఎలా ఈ జనాలంతా ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారండి. ఎవరైనా ఉన్నారు కదా పైన, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం అంతా బాగానే ఉంది, ఆయన పైనుంచి బాగానే చూస్తున్నారు అన్ని వరకును. వీళ్ళు మరి నాయకులంతా ఎవరు నీది అంతా నాది అంటారు, అంతే. ఇవన్నీ మామూలే కదా అన్ని. నీవు రాజకీయంలో ఉన్నప్పుడు నీదంతా, నా రాజకీయంలో నాదంతా, ఇంకా అట్లా ఎలాగ ఉంటాయి అన్ని ప్రభుత్వాలన్నీ. ఇంకా కొంచెం ఫాస్ట్గా ఇస్తే బాగుంటుంది అంటారు. ఇంకా 3 పథకాలు 4 పథకాలు దాకా ఉన్నాయి చెప్పినట్టుగా. కొంతమంది గ్యాస్ బండ్ల డబ్బులు అంటారు, అవి కూడా కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడట్లా. అవి కూడా చూడట్లేదు. తర్వాత రైతు భరోసా అన్నారు, అది అన్నారు, మొన్న 20వ తారీఖు వేస్తామన్నారు, అది కూడా ఆగిపోయింది. అయితే అందరూ ఒకలాగా ఉండరు కదా, ఒకళ్ళు ఆ పార్టీ వాళ్ళు అంటారు, ఆయన రావట్లేదు అంటారు, ఒకళ్ళు ఈ పార్టీ వాళ్ళు అంటారు, అరే మా ఆయన ఇంతటి బాగానే చేసాడు, ఆయన ఇంతటి సరిగ్గా చేయలేరు అని అంటారు. అది ఎవరి మనస్తత్వం వాళ్ళదా, అన్నింటినీ మనం మాట్లాడుకోకూడదు ఆయనని. అండి సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? ఉమ్మడిగా కలిసి వచ్చారు, భారీ మెజారిటీతో వచ్చారు, కొంచెం సంక్షేమం నిదానమైన ఇస్తామంటుంది ప్రభుత్వము, మీకు ఒకటి బేరీ వేసుకుంటూ వస్తారు. పాత ప్రభుత్వాలు ఇచ్చాయి, అప్పుడు సంక్షేమం చూసారు, ఎలా ఉంది? 2 వ్యత్యాసం ఎలా? ఇవి అన్ని వరుసన ఇవ్వకపోయినప్పుడు కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు, వరుస క్రమంలో ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే చెప్పినంత మాత్రంలో అన్నీ జరగాలంటే మరి కొంత టైం పడుతుంది కదండి. నాయకులు కూడా గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టారు సార్, ఎలా ఉంది, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అడుగుతున్నారు. పాత ప్రభుత్వాలు కూడా వస్తున్నాయి, ఇంకా చాలా బాకీలు ఉన్నాయి ప్రభుత్వాలు ఇవ్వాల్సి, ఇద్దరు వస్తున్నారు కదా. మరి ఉన్న బాకీలు కొంత సమస్య, గడుపుకి కొన్ని సమస్యలు అంటారు. ఆ కార్యక్రమాల్లో మరి అందరూ పాల్గొనాలంటే అనేక సమస్యలు ఉంటాయి ప్రతి వాళ్ళకి, ఇది కదా అది జరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు, గట్టిగా ఉంటాము 15 ఏళ్ల పాటు కూటమిలో అంటున్నారు. అది చెప్పడానికి మీరెవరని పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు. ఈ జగన్ పైన వ్యాఖ్యలు చేసినందుకు వాళ్ళు ఊరుకోవట్లేదు, ఈ రప్పాలు అంటున్నారు. కొంతవరకు ఏమో నిబద్ధతతో మీకు గౌరవిస్తున్నాం కదా, 11 సీట్లు ఇచ్చినా అని పవన్ కళ్యాణ్ గారు. వీడి పదవిలోకి వస్తే వాళ్ళని అంటారు అండి, వారి పదవిలోకి వస్తే వీళ్ళని అంటూ ఉంటారు. అది సహజమే. రాజకీయవేత్తగా పైన అధికారంలో ఉన్న వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళు ఏదో సమస్య ఎత్తుతూనే ఉంటారు.
వాళ్ళు వీళ్ళని ఏదో సమస్యగా అంటూ సార్ ఏంటి సార్ స్మార్ట్ మీటర్లు అంటున్నారు, ఈ విధానం ప్రోత్సహించవచ్చా? కొంచెం ఇబ్బందికరంగా అంటున్నారు కదా, స్మార్ట్ మీటర్లు పెడితే మళ్ళీ ఇబ్బంది, రీఛార్జ్ విధానం అంటే చాలా మంది తెలియదు కాబట్టి అది ఇబ్బంది అవుతుంది అంటారు. ఇబ్బంది అంటే మరి ఇదివరకు ఉన్నాయి పాత ఇవి, ఇప్పుడు కొత్త కరెంట్ మీటర్లు వేసిన కాడి నుంచి కరెంట్ ఛార్జింగ్ ఎక్కువ పెరుగుతుంది అని అంటున్నారు. ప్రజల్లో అది ఒక వీనెస్ వచ్చింది. మరి అది కరెక్ట్గా ఫాలో చేస్తే ఇదే రైటు, కాదు అనుకుంటే మళ్ళీ పాతయ్య అంటారు. పాతయ్య మళ్ళీ ఇది చవి అంటే ఏదైనా డిఫరెన్సే కదండి. సార్ రెడ్ బుక్ పరిపాలన ఎర్రి పరిపాలన అని ఆయన అంటున్నారు పేరు నాని గారు. ఓ పక్క సంవత్సర పాలన నిబద్ధతగా ఏమీ అమలు అవ్వట్లేదు, అన్ని కటింగ్లే అంటున్నారు పథకాల్లో. నిజమేనంటారా లేకపోతే కొంచెం గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉంది కదా? లోటు బడ్జెట్ అంటున్నారు, కొద్దిగా అమలు చేస్తామండి అంటున్నారు. వెనక ముందు జరుగుతూ ఉంటాయండి, అన్నీ అనుకోగానే అన్నీ చేయాలంటే కష్టం కదా. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బదిలీల మీద వెళ్ళిపోతున్నారు సార్, ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్లకు సంబంధించిన ఉద్యోగులకు డిఏలు బకాయిలని వాళ్ళు వస్తున్నారు మళ్ళీ మీడియా వైపు, ఎలా ఉంటుంది? ఎందుకంటే కలెక్టరేట్ ఆఫీస్లో పొద్దున్నే 9:30 నుంచి 5:30 వరకు కూర్చోమంటున్నారంట సైన్ పెట్టి గవర్నమెంట్ అధికారులను వెళ్ళి. వాళ్ళు ఇక్కడ పడలేక తెలంగాణకి ట్రాన్స్ఫర్ అవుతున్నారంట, ఈ పోలీస్ శాఖ కానివ్వండి ఐపీఎస్లు కానీ. నిజమేనంటారా? ఇదే మరి వర్క్ చేయమంటున్నారు వీళ్ళు. ఏదో వచ్చాము వెళ్ళామంటే నెల ఉంటుంది కదండి, వర్క్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. అప్పుడు మరి అంటే వీళ్ళు ఏంటంటే అంతా కరెక్ట్గా వెళ్ళాలంటే ఎట్లా ఏదో అది జరుపుతున్నారు అని. ఈ పొన్నూరు సర్పంచ్ పైన ఈ దాడి ఎలా జరిగింది సార్? విజువల్స్ కూడా చూశారు. ఏదైనా కామన్ కదా, ఏ ప్రభుత్వాలు ఉన్నా అటు ఇటు కొట్టుకోవడం కామనే కాబట్టి సహజం, అది సహజమేనండి. ఏ సమస్య అంటే వీళ్ళని వాళ్ళ మీద వీళ్ళు ఏ రిస్కులు వస్తూనే ఉంటాయి. ఎలా ఉంది అంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం మీద అయితే మనం 5 ఏళ్ళు 3 రాజధానులు అన్నారు, చాలా చాలా సంక్షేమ పథకాలు అన్నారు. కాకపోతే దాని మీద ఈ ఏడాదిలో మనం చాలా చూసాం. అది ఎలా ఉంది సార్? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వాలు సమయం తీసుకుంటున్నాయి, సంక్షేమాలకు 6 పథకాలు చెప్పారు కదా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, 15 ఏళ్ళు మేమే కలిసి ఉంటాము పొత్తులో, టీడీపీ జనసేన కూటమి, సో పైన బీజేపీ ఉంది కాబట్టి జగన్ అయితే రానివ్వమంటున్నారు. చెప్పడానికి మీరెవరని మాజీ నాయకులు మామూలుగా ఇక డిబేట్లో కూర్చుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అది చేస్తారు. ఇప్పుడు మనం అంతకుముందు ఎలక్షన్ ముందు చూసాం, ఆయన చెప్పేది మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, వచ్చి చూపించేది. అలాగే మార్పు కూడా చూపించేది. అది కొన్ని వ్యవస్థలు నిర్వీర్యమైన మాజీ నాయకులు అంటున్నారు, ఈ రేషన్ వల్ల ఇబ్బంది అవుతుంది, కేజీకి 280 గ్రాములు తగ్గుతుంది, అందువల్ల సర్వర్లు పనిచేయట్లేదు, ఫింగర్ ప్రింట్లు ఇబ్బందిగా ఉంది, గతంలో డోర్ డెలివరీ ఉండేది కదా అంటున్నారు. ఈ విధానం ఎలా ఉంది? అది నచ్చిందా ఇది నచ్చిందా? డోర్ డెలివరీ బాగుండేదా, మళ్ళీ డిపోలు ఇస్తున్నారు? డోర్ డెలివరీ ఏం చేసేది? ఇప్పుడు డోర్ డెలివరీ అంటే మన ఇంట్లోకి వచ్చి రేషన్ ఇస్తే అది డోర్ డెలివరీ. సో అది డోర్ డెలివరీ కాదు కదా. ఏదో ఒక బండి పెట్టి ఆ బండి కాడికి వచ్చి నుంచోండి అని అనడం, అదేం డోర్ డెలివరీ నాకు అర్థం కాదు. అది సార్ చూసుకున్నట్లయితే వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఇద్దరు నాయకులకి కూడా పేరు నాని గారు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఒక పక్క మీరు ఈ సంవత్సరం పరిపాలన చేసింది ఏమీ లేదు, రెడ్ బుక్తో ఎర్రి పరిపాలన అని మొన్న మాట్లాడారు. తన అనంతరం కూడా మీరు నిబద్ధత కలిగా ఏమీ చేయట్లేదు, మేము ఫాలో అయిన విధానమే ఫాలో అవుతున్నారు, కానీ అరకొరగానే పథకాలు ఇస్తున్నారు. రేషన్ అప్పుడు సీజ్ చేశారు కదా, సీజ్ ద షిప్లు ఇవన్నీ అన్నారు, ఎక్కడ ఏం జరగలేదు అంటున్నారు. వీటి మీద ఏమంటారు? ఇప్పుడు ఈ ఏడాదిలో అభివృద్ధి జరగలేదు అని అనుకుంటే దానంత పిచ్చితనం ఇంకోటి లేదు. అది ఎందుకంటే మనం చూస్తున్నాం, రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, మూసేసిన రేషన్ షాపులు ఓపెన్ చేస్తున్నారు, మనకి మంచి బియ్యం వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఒకేసారి అన్నీ కావాలంటే కుదరదు కదా. చెప్పండి మీరు. ఎలా ఉంది టోటల్గా చూసుకుంటే ఈ 1 year పరిపాలనకు సంబంధించి ఎలా ఉంది? స్మార్ట్ మీటర్లు కూడా రాబోతున్నాయి అంటున్నారు, అదేమైనా కొద్దిగా ఇబ్బంది అవుతుందా? సిమ్ కార్డు వేసి రీఛార్జ్ చేసుకోవాలి, కరెంటు కూడా ఇకపై నుంచి అంటున్నారు కదా. ఆల్రెడీ వ్యాపార సముదాయాలకు ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద పెడుతున్నారు. ఈ విధానం వస్తే ఆల్రెడీ కరెంటు బిల్లులతో సతమతం అవుతున్న ప్రజలకి ఇది ఒక ఇబ్బంది అంటారా? ఇది
ఇబ్బంది అంటే ఇప్పుడు ఎక్కడ టెక్నాలజీ అనేది పెరుగుతుంది. టెక్నాలజీతో పాటు మనం కూడా మార్పు చెందాలి. ఇప్పుడు ఇంకా మనం అదే పాత పద్ధతిలో ఉన్నాం అనుకోండి, టెక్నాలజీ పెరిగిన దాన్ని మనం ఎలా వినియోగించుకుంటాం? వినియోగించుకోవాలి కదా. అది గతం కంటే ఇప్పుడు చాలా బాగుందండి. అది హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.